Hey guys, welcome back to my channel Hemalata Venjam. సో ఇవాళ నేను ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను అనమాట. అదేంటి అంటే 3 జనరేషన్స్ కలిసి వంట చేయబోతున్నాం అనమాట. అవి ఎవరు అంటే నేను, మా మమ్మీ అండ్ మా అమ్మమ్మ. సో ముగ్గురం కలిసి ఇవాళ లంచ్ ప్రిపేర్ చేయబోతున్నాం. సో ఏం చేస్తున్నాం ఏంటి అన్నది లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. మా అమ్మమ్మ తాతయ్య ఊరు నుంచి వచ్చారనమాట. సో నేను ఇంకా వీడియో తీస్తున్నాను, వాళ్ళకి చెప్పలేదు. వాళ్ళు చాలా సీరియస్గా మహాభారతం సిరీస్ చూస్తున్నారు. సో ఒకసారి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మా అమ్మమ్మ ఏం కర్రీ చేస్తుందో ఇవాళ అన్నది లెట్స్ ఆస్క్ హర్ అండ్ లెట్ us know. ఓకే, వాళ్ళే అనమాట మా అమ్మమ్మ తాతయ్య. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, మహాభారతం చూస్తున్నారు. ఒకసారి ఆపండి నాన్న. ఈయన మా నాన్న, మీ అందరికి తెలుసు కదా, హీరో మెటీరియల్ అనమాట. సో మా అమ్మమ్మ తాతయ్య వీళ్ళు. అమ్మమ్మ ఏం వంట చేస్తున్నావా ఇవాళ? ఇవాళ చేపలు వండుతున్నానమ్మా, మంచిగా వండుతాను బాగా. యాక్చువల్గా మా అమ్మమ్మ చాలా స్పెషలిస్ట్ అనమాట నాన్ వెజ్ వండడంలో. కొంచెం కారంగా చేస్తుంది, నాకేమో కారం అనిపిస్తుంది, బట్ మా ఫ్యామిలీ వాళ్ళందరికీ చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట. సో ఎలా చేస్తుంది ఏంటి అన్నది చూపిస్తా. అండ్ ఈవిడ 3 జనరేషన్స్లో ఫస్ట్ మా అమ్మమ్మ, తర్వాత మా అమ్మని చూపిస్తా. సో ఈ 3 జనరేషన్స్లో సెకండ్ ఆమె వచ్చి మా అమ్మ. హాయ్ అమ్మా, ఏం చేస్తున్నావు అమ్మ ఇవాళ నువ్వు? ఫిష్ కడుగుతున్నావు. మరి అమ్మమ్మ ఏమో చేపల కూర చేస్తా అంది, నేనేమో బిర్యానీ బాగా చేస్తా కాబట్టి బిర్యానీ చేస్తున్నా. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేయట్లే? అయ్యా, మా వాళ్ళకి నువ్వు ఏదో ఒకటి చేస్తావని చెప్పానే, మాకు హెల్ప్ చేస్తావా అయితే నువ్వు? సరే అయితే. సో మా అమ్మమ్మ ఏమో చేపల కూర చేస్తుంది అండ్ నేనేమో ఇవాళ ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మా అమ్మమ్మ చాలాసార్లు నువ్వు బిర్యానీ బాగా చేస్తావు కదా, నాకు ఎప్పుడు చేసి పెట్టలేదు అని చెప్పేసి అడిగింది అనమాట. సో ఇవాళ మా అమ్మమ్మ కోసం నేను ప్రాన్స్ బిర్యానీ చేస్తున్నాను అండ్ మా అందరి కోసం మా అమ్మమ్మ చేపల పులుసు పెడుతుంది అనమాట. అమ్మమ్మ ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ ఉల్లిగడ్డలు వేయాలి, ఉల్లిపాయ ముక్కలు, మళ్ళీ ఉప్పు వేయాలి. ఎంత వేసుకోవాలి? ఉప్పు సరిపడినంత వేసుకోవాలి. నీకు ఇట్లా టేబుల్ స్పూన్లు అట్లా చెప్పడానికి రాదు కదా? టేబుల్ స్పూన్లు చేతగారు. మళ్ళీ పసుపు వేయాలి. ఎంత వేయాలి పసుపు? తగినంత వేయాలి. మళ్ళీ కారం వేయాలి దానికి సరిపడా. స్పూన్తో వేయాలంటే నాకు తెలియదు, గుర్తు చిక్కదు, చేత్తోనే వేస్తాను. ఓకే, తర్వాత అల్లం పేస్ట్ కొంచెం వేసుకోవాలి. కావున నూనె అమ్మా, నూనె వేసుకోవాలి దానికి సరిపడా. ఇప్పుడు మంచిగా కలుపు చేసుకోవాలి. పులుసు పోసుకోవాలి. ముక్క మునిగిన దాకా పులుసు మంచిగా పోసుకోవాలి, చిక్కగా కానీ పోసుకోవాలి. నీకు వంటలు ఎవరు నేర్పించారమ్మమ్మ? ఎవరు నేర్పించలే, నేనే నేర్చుకున్నాను. అవునా? నీకు పెళ్ళి ఎప్పుడైంది చెప్పు? నాకు 13 ఏళ్ళ వయసులో పెళ్ళయింది. 15 ఏళ్ళ నేను అత్తగారింటికి వెళ్ళిపోయినా. అప్పుడు దాకా నేను మీ అమ్మగారింట్లో నేర్చుకున్నావా వంటలు? నేర్చుకున్నా, ఏదో చేతగినట్టు నేర్చుకున్నా. మంచిగా ఉండగా బాగా నేర్చుకున్నా అత్తగారింటికి పోయిన తర్వాత. నీకెవరు నేర్పించారమ్మా? నాకు మా మమ్మీ. మీ మమ్మీయే నేర్పించింది. మరి మా పెద్దమ్మ, మా మమ్మీ. మీ పెద్దమ్మ బాగా వంట చేస్తుందా, మీ మమ్మీ బాగా చేస్తారా? సమానంగా చేస్తారు. అయితే కుదుపుకోవాలి. నేను పులుసు ఉప్పు అన్నీ సరిపడా వేయాలేదని ఇప్పుడే చేతులు వేసుకొని పచ్చి పులుసే ఉప్పు చూస్తా. అవి సరిపడకుంటే కొంచెము మళ్ళీ ఏదో ఉప్పు తగ్గినా వేస్తా.
అన్నీ బాగా సరిపోయినాయి. ఆయన సరిపోతుంది. నువ్వేం చేస్తున్నావు మమ్మీ? తాలింపు వేస్తున్నా. అంటే డైరెక్ట్గా దీంట్లో వేసి తాలింపు వేసి పొయ్యి మీద పెట్టాలా? ఆహా. పొయ్యి మీద పెట్టి మూత పెట్టేస్తే ఇంకా అయిపోద్దా? అసలు ఏం చేయక్కర్లే, ఇంకా చేయక్కర్లే. ఇంకా చాలా సింపుల్గా చేస్తున్నా. చేపల కూర చాలా సింపుల్ మటన్ కన్నా. మటన్ వండేది అన్నీ బాయిల్ చేయాలి, మసాలా వేయాలి, అన్నీ చేయాలి. దీంట్లో ఇదేమి బల్లె. మై అమ్మమ్మ పార్టీస్ డన్. ఇప్పుడు మా అమ్మ దాంట్లో తాలింపు వేస్తుంది. చెప్పమ్మా ఏమేమి వేయాలి తాలింపులో? మెంతులు, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్, కరివేపాకు. అంత నూనె వేసుకోవాలా? మా అమ్మ కూడా వంటలు భలే చేస్తుంది అనమాట. ఆ టేస్ట్ అయితే ఎంత ట్రై చేసినా నాకైతే రాదు, బట్ పర్లేదు బాగానే చేస్తా. కానీ ఏమ్మా వంట ఎట్లా చేస్తాను నేను? అబ్బా ఆ టేస్ట్ అయితే అంత బాగుంటుంది అనమాట. అండ్ స్పెషల్గా సాంబార్ అయితే ఇంకా బాగుంటుంది, అంత ఇష్టం నాకు. వీడేమో మా అక్క వాళ్ళ అబ్బాయి సాత్విక్. సాత్విక్ హాయ్ చెప్పువా. అయిపోయిందమ్మా? అమ్మా అయిపోయిందా? నువ్వు అయిపోయింది మేడం. నీది అయిపోతే నేను స్టార్ట్ చేస్తా. కొంచెం కొంచెం వస్తే పైకి దింపేసుకోవాలి. చూసారా ఎంత బాగుంది కదా? ముక్కలన్నీ ఉడికిపోయి ఉంటాయి ఆటోమేటిక్గా. ఇంకా ఆపేసుకోవడమేనా అమ్మ? సో కిచెన్లో మా అమ్మమ్మ పని అయితే అయిపోయింది అనమాట. దేర్ వర్క్ ఈస్ డన్. అండ్ ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలి నా ప్రాన్స్ బిర్యానీ. సో లెట్స్ సీ దాట్ ఇన్ ద నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ప్రాన్స్ బిర్యానీ. వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుందని చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా అయింది ప్రాన్స్ బిర్యానీ అయితే. సో జస్ట్ వాచ్ పార్ట్ 2 ఆల్సో అప్లోడ్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హేమలత వింజన్.